got the script first time and you read the script, so what was your reaction? Like you were ready to do after reading the script, or like you had some questions in your mind, like which you want to clear with director? It was like that? దునియా సినిమా ఇది ఒక డైరెక్టర్ సినిమా, ఎల్కే రావు గారి సినిమా. Yeah. తనకు ఒక విజన్ ఉంది ఈ సినిమా పైన. హీ వాంట్స్ టు టెల్ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఉంటే ఎంత బలమో, విడిపోతే ఎంత వీక్ అవుతాము, లైక్ యూనిటీ, పవర్ ఆఫ్ యూనిటీ అండ్ లవ్, ఫ్రెండ్షిప్, ఇవి జనరల్గా మూవీలో కంపల్సరీ ఉన్నాయి ఎలిమెంట్స్. బట్ ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్, ఒక దేశభక్తి ఉంది మూవీలో. ఒక సామాన్య యూత్, ఒక కాలేజ్ అయిపోయి స్టూడెంట్స్ స్టడీస్ అయిపోయి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నవారికి సడన్గా ప్రాబ్లం వస్తాయి, హౌ హీ ఫేసెస్ ద ప్రాబ్లం. అండ్ అదే దేశం గురించి అయితే తను ఎంత రియాక్ట్ అవుతాడు. ప్రతి ఒక్క ఇండియన్కి లైక్ ఒక ఎక్కడున్నా, అదే ప్రపంచంలో ఎక్కడున్నా ఇండియా అనగానే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది, ఐఎమ్ అన్ ఇండియన్ అనేది. సో ఈ సినిమా చూసే ప్రేక్షకులకు కూడా దే కనెక్ట్ విత్ అస్, ద త్రీ క్యారెక్టర్స్. వీ ప్లే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. నాదో క్యారెక్టర్ డిక్కుది, తనిష్క్ది. అండ్ ఆ ప్రాబ్లమ్ మేము ఎలా ఫేస్ చేస్తాము. సో ఇండియా కోసం మాకు ఆ బాధ్యత మా మీద అప్పచెప్తే, సో హౌ వీ రియాక్ట్ అండ్ హౌ వీ డూ ఇస్. సో అలాంటి స్టోరీలో అది చేయడానికి కూడా ఇట్స్ లక్కీ. లైక్ ఈ స్టేజ్లో ఆ స్టోరీ రావడం అంత, అండ్ ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వడం, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నీకెలా అనిపించింది స్టోరీ గురించి? వాట్ యూ థింక్ ద హైలైట్స్ ఆఫ్ దునియా? The same here, you have already told all the the elements of the film. So it is, everything is there: love, emotions, drama, fighting, and yeah, I mean, what do you think highlight? Like, basically it's a patriotic film, so that is the main highlight of the film. And apart from patriotic thing, there is a love, there is emotions as well as, and there is a friendship, unity. So these are all selling the elements, the main elements of the film. So and dialogues kuda director garu rasaru, he wrote the dialogues. And like every dialogue, okka dialogue kuda idi అవసరమా అన్నట్టు అనిపించదు. ప్రతి డైలాగ్ ఇట్స్ లైక్ ఒక దాని ఇంపార్టెన్స్ ఉంటుంది, అండ్ ఇట్ క్యారీస్ ద స్టోరీ. ప్రతి సీన్ కానీ డైలాగ్ కానీ ఈ సీన్ అవసరం లేదు, ఈ సీన్ అవసరం, ఫ్లో, అండ్ ఏ సీన్ అవసరం లేదు అన్నట్టు ఉండదు. ఇట్ ట్రావెల్స్ ద స్టోరీ అండ్ ఇట్ హ్యాస్ లింక్స్. అండ్ ఆ సాంగ్స్, ఫైట్స్ కూడా ఫైట్స్ లో ఒక డ్రామా ఉంటుంది. ఫైట్స్ వచ్చే ముందు జనరల్ గా వచ్చి నలుగురిని కొట్టడము, దానికి ఎందుకు కొడుతున్నారనే ఒక లీడ్ ఉంటుంది. సో పీపుల్ ఎంజాయ్ దట్. Tell me something about your co-star Akash. Akash ఫస్ట్ టైం తీసుకొచ్చారు. లైక్ ఐ థింక్ ఈజ్ ద మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ తెలుగులో. ఎందుకంటే అతనికి ఒక డిఫరెంట్ బాడీ, డిఫరెంట్ స్టైల్, బాడీ స్టైల్, లాంగ్వేజ్ అండ్ ద వే హీ స్పీక్స్. సో అతనితో డబ్బింగ్ చెప్పిద్దాం అనుకుంటున్నాను. I didn't get chance to work with him. రాలేదు, బట్ అతనితో డబ్బింగ్ చెప్పిద్దాం. దానికి అంటుంది మనసే జిందగీ కాలేజ్ లైఫ్ కేక మరి ముందుకి పరుగులేరా మరుపుకి ముక్కులను తేని చూసిన మనకి నిదుర నరకం కరరు అని కలవరించినది యువత అంతరంగం ఎదుట పడిన మది నడగతో అని నేడు లేడు యుగము ఒక థియరీలో నీ ప్లేస్ చూసుకోరా. ఇవన్నీ నాకు హైలైట్స్ అనిపిస్తాయి మూవీ. So like did you find any difficulty while doing fightings and all with the ఫైటింగ్స్ అంటే డిఫికల్టీ అంటే కొంచెం ఫైట్స్ ఎప్పుడు చేయలేదు కదా, కొంచెం డిఫికల్టీ ఏం లేదు. కాకపోతే సతీష్ మాస్టర్ చాలా బాగా కోఆపరేట్ చేశారు అండ్ మాకు వచ్చిన ఫైట్స్ ని ఇంప్రూవ్ చేసి చూపెట్టారు. థ్యాంక్ యూ అనుష and thank you Kranti. కనులు మూసుకున్నానువే, కనులు తెరిచి ఉన్నానువే, కనులు మూసుకున్నానువే, కనులు తెరిచి ఉన్నానువే, ఎదుటనైన రావే
చెలియా నన్ను అల్లుకోవే ఎగిసే ఓ అలలాగా నన్నే తాకాలే నీ నవ్వుల కౌగిలిలో నేనే మునిగానే ఇది ప్రేమలో మాయలో చెప్పవేమి చెలియా